బైబిల్లో దైవ కుమారులను ఉంది సార్. దైవ కుమారులను ఉంది కదా, క్లియర్గా ఉందన్నమాట ఇంగ్లీష్ లో. నౌ దేర్ వాస్ ఎ డే వెన్ ద సన్స్ ఆఫ్ గాడ్ కేమ్ టు ప్రజెంట్ దెమ్సెల్ఫ్ బిఫోర్ ద లార్డ్. సో అక్కడ ఏముందంటే దూతలకు కూడా దేవుని పేర్లు అనేటివి దేవుని కుమారులని పిలిచారు దూతలను కూడా. సో చాలా మంది ఒక ఆర్గ్యుమెంట్ ఏంటిది అని అంటే, ఆ వాక్యంలో కొన్ని వచనాలు ఉంటున్నాయి కదా, వాళ్ళు పాపం చేశారనేటువంటి వచనాలు. సో ఆ వచనాలను బేస్ చేసుకొని వేరే త్రోసివేయబడినటువంటి దేవదూతలు, సాతాను సంబంధమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మనుషుని రూపంలో అలా ఆ రోజు నరుల కుమార్తెలతో పాపం చేసిరని ఉంది. సో అది కాకుండా స్పిరిచువల్ గా మనం ఆలోచిస్తే దానికి ఇంకొక మీనింగ్ ఏముంటుందని అంటే, డిసెండెంట్స్ ఆఫ్ సేత్, అంటే సేతు సంతానం నుంచి వచ్చినటువంటి వారిని దేవుని కుమారులుగా పిలుస్తూ ఉన్నారు. తర్వాత కయ్యూను సంతానం ఉన్నది కదండి, ఎవరైతే కయ్యూను సంతానం ఉన్నారో వారిని అన్గాడ్లీ లైన్ అనమాట, దేవునికి వ్యతిరేకమైన సంతానంగా పిలిచారు ఆ రోజులో. సో సాధ్యమైనంత వరకు ఏమనుకుంటారని అంటే, దేవుని కుమారులుగా పిలువబడినటువంటి వారు ఎవరైతే సేతు సంతానం ఉందో వారు కూడా వారితో మరి పాపం చేసినట్లుగా ఉన్నాయి. ఈ రెండు ఆర్గ్యుమెంట్స్ అనేటువంటివి దాని గురించి ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఈ వచనం రాయబడిందిగా, దేవదూతలు దేవుని కుమారులు అనే పేరు కూడా దేవదూతలకు ఉంది. సో నేను చాట్ బాక్స్ లో మీకు పెట్టాను నేమ్స్ గురించి, ఒకసారి చూడండి. సో ఉదయ నక్షత్రములని పేరు ఉంది, సాతానికి తేజో నక్షత్రము, ఆకాశ నక్షత్రములని వాటికి పేరున్నాయి. తర్వాత జాగరుకుల నుండి, రథముల నుండి, పరిశుద్ధులు, సైన్యము, ప్రధాన దూత, కెరూబులు, గాబ్రియేలు, జీవులు, మికాయేలు, పరిచారకులైన ఆత్మలు, ప్రధానాదితులు, శరాపులు. సో ఇవన్నీ కూడా దూతలకు ఇవ్వబడినటువంటి పేర్లు. 17 పేర్లు ఉంటున్నాయి. ఒకటి దూత, రెండవది మనుష్యులని పిలిచారు, దేవుని కుమారులను పిలిచారు, ఉదయ నక్షత్రము, ఎలోహిం, జాగరికులు, రథములు, పరిశుద్ధులు, సైన్యము, ప్రధాన దూత, కెరూబులు, గాబ్రియేలు, జీవులు, మికాయేలు, పరిచారకులైన ఆత్మలు, ప్రధానాదితులు, శరాపులు. సో ఇవి దూతలకు ఇవ్వబడినటువంటి పేర్లని. ఈ పేర్ల గురించి మనకి ఎక్స్ప్లెయిన్ అంటే రిఫరెన్సెస్ ఇవ్వబడే, ఆ రిఫరెన్స్ లో ఒకసారి మీరు రాసుకోండి. మీకు ఆల్రెడీ చాట్ బాక్స్ లో ఇచ్చాను, ఆ రిఫరెన్స్ సేవ్ చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతా ఉంటుంది. సో ఎందుకంటే ఒక్కొక్క రిఫరెన్స్ చూసి వాటిని చదివి మనం వాటిని నేర్చుకునే లోపు సమయం చాలా అయిపోతూ ఉంటుంది. సో ఈ చెప్పండి సార్, ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటే ఉంటుంది కదా సార్? స్క్రీన్ షాట్ తీసుకుంటే ఉంటుంది. ఓకే సార్, డైరెక్ట్ సేవ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ సేవ్ చేసుకోవచ్చు. 3 డాట్స్ ఉన్నాయి కదా సార్, ఆడ దాన్ని క్లిక్ చేస్తే సేవ్ మెసేజ్ అని వస్తుంది. ఓకే మంచి సేవ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మనకి టైం సేవ్ చేయాలి. ఇప్పుడు ఈ పేర్లు మనం ఈ రిఫరెన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే మనకి ఒక రోజంతా ఈ నేమ్స్ కాడే టైం అయిపోతుంది. సో అందుకంటే ఆల్మోస్ట్ మీ అందరికీ ఈ పేర్లు వీటి వివరాలు కొంచెం తెలుసు కాబట్టి టైం సేవ్ చేయడానికి ముందుకు వెళ్తున్నాను. ఇస్ ఇట్ ఫైన్? ఓకే సార్. మిగతా 4 ఉన్నాయి కదా సార్, అవి చెప్పండి. 13 వరకు ఉన్నాయి స్క్రీన్ షాట్ లో. ఓకే 17 అని చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్. ఓకే, తర్వాత దేవదూతల జనాభా, ద నెంబర్ ఆఫ్ ఏంజల్స్. సో ఎంతమంది ఉన్నారండి? ఎన్ని కోట్ల మంది ఉన్నారు దేవదూతలు? చెప్పండి నెంబరింగ్. లెక్కకు మించి ఉండొచ్చు సార్. ఎస్, లెక్కకు మించి ఉన్నారు. మొదటి రాజులు 22:19 ఉంటుంది, దూతలు ఆకాశ నక్షత్రం వలె అసంఖ్యాకులుగా ఉన్నారు. యోబు 38:7 చూసినప్పటికీ, ఆదికాండము 15:5 చూసిన దూతలు ఎలాగున్నారని అంటే
అసంఖ్యాకులు అంటే మన నెంబరింగ్ లేదు. అట్లా అని చెప్పేసి వాళ్ళు సంతానోత్పత్తి అభివృద్ధి చెందుతున్నారా అంటే అభివృద్ధి చెందట్లేదు. సో దేవుడు ఒకసారి సృష్టించాడు అంతే. ఇక అవి వాటికి వయసు పెరగదు, శరీరము పెరగదు, తర్వాత అవి సంతానోత్పత్తి చెయ్యవు. తర్వాత ఒక దూత 1,85,000 మంది అశూరు సైనికులను చంపాడు. సో అంత బలము కలిగినటువంటివిగా ఉంటాయను. అయితే లూకాసు వార్త 2:13 చూస్తే సైన్య సమూహముగా కనబడుతూ ఉన్నాయి. అంటే వాటి నెంబరింగ్ ఎలా కనపడుతుందంటే సైన్య సమూహముగా ఉంటున్నాయి. హెబ్రూ 12:22లో వేవేల కొలది దేవదూతలుగా ఉంటుంది. ప్రకటన 5:11లో దూతలు లెక్క కోట్ల కొలిదిగా ఉండేనని ఉంటుంది. సో మనం ఆ నెంబరింగ్ అనేటువంటిది ఏంటిదనంటే చెప్పలేము, ఎంతమంది ఉన్నారు అనేటువంటిది చెప్పలేము. అసంఖ్యాకులు. తర్వాత దూతలు ఎక్కడ నివాసం చేస్తున్నాయి? దూతల నామములు అయిపోయినాయి, దూతల జనాభా అయిపోయింది. దూతలు నివాస స్థలం, డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ఏంజల్స్ ఎక్కడ ఉన్నాయండి దూతలు? పరలోకం. 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 ఓకే. సో ఇక్కడ మనం చూస్తే యూదులు అంటే 7 ఆకాశములు ఉన్నాయని నమ్మారంట. కానీ బైబిల్లో చూస్తూ ఉంటే మనకి 3 ఆకాశములు ఉన్నట్లుగానే కనబడుతుంది. సో మొదటి ఆకాశం ఏంటిదంటే భూమి యొక్క వాతావరణము, రెండో ఆకాశమేమో నక్షత్ర మండలము, మూడో ఆకాశమేమో దేవుని నివాస స్థలము. అందుకనే ఆకాశములు, మహాకాశములు, ఆకాశమున్న పరిశుద్ధ నివాసము, ఆకాశ మండలం అన్నిటికంటే మరి పైకి అనేటువంటి పదములు ఉపయోగించబడ్డాయి. సో చాలా మంది ఏమనుకుంటారనంటే దూతలు రెండవ ఆకాశంలో నివాసము చేస్తున్నాయని చెప్తూ ఉంటారు. సో 3 ఆకాశాలు ఉంటున్నాయి కదా. మొదటి ఆకాశమేమో భూమాకారము, రెండవ ఆకాశమేమో నక్షత్ర మండలం విశ్వము, మూడవ ఆకాశమేమో దేవుని యొక్క నివాస స్థలమై ఉంటుంది కదా. సో కొందరు అభిప్రాయం ఏంటిదనంటే ఇవి రెండో ఆకాశంలో ఉంటాయి, కానీ అప్పుడప్పుడు మూడో ఆకాశానికి వెళ్ళి వస్తూ ఉంటాయని వాళ్ళు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఒకసారి చూడండి, రెండవ ఆకాశంలో నివాసం చేస్తారని చెప్పుటకు ఆధారములు. సో దూతల నివాసంలో మొదట ఏం రాసుకోవాలంటే యూదులు 7 ఆకాశములు ఉన్నవని నమ్మిరి, కానీ లేఖనములు 3 ఆకాశములు ఉన్నట్టు రాయబడ్డాయి. మొదటి ఆకాశము భూవాతావరణము, రెండో ఆకాశము నక్షత్ర మండలము, మూడో ఆకాశము దేవుని నివాసం. సో కొంతమందికి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ సాంప్రదాయకంగా నమ్మేది ఏంటిదనంటే దేవదూతలు రెండో ఆకాశంలో ఉన్నాయి, దేవుడు 3 ఆకాశంలో నివాసం చేస్తూ ఉంటాడు, దేవదూతలు అక్కడికి ఎక్కుచూ వెళ్ళుచూ వస్తున్నాయి. సో రెండో ఆకాశంలో నివాసం చేస్తారని చెప్పుటకు ఆధారములు ఏంటివి?
హెబ్రీయులకు రాసిన పత్రిక 4:14 చదవండి. హీబ్రూస్ చాప్టర్ 4:14. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. ఇక్కడ ఏమంటారంటే యేసుక్రీస్తు మానవ రూపకముగా వచ్చినప్పుడు ఆయన దేవదూతల కంటే కొంచెము తక్కువగా చేయబడిన వాడని రాయబడతా ఉంటుంది. ఒకసారి 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. దేవుని కృప వలన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావంతో కిరీటంతో ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. సో ఈ వచనాన్ని బేస్ చేసుకొని రెండో ఆకాశంలో నివాసం చేస్తారని చెప్పే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన ఆకాశములు గుండా వెళ్ళను, కానీ దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడ్డాడు. అంటే మానవునిగా చేయబడి ఈ అంటే మనకి మొదటి ఆకాశం ఏదైతే ఉందో భూ వాతావరణంలోనికి ఆయన వచ్చి ఉన్నాడని చెప్తున్నారు కదా. సో ఈ రెండు రిఫరెన్స్ ని బేస్ చేసుకొని కొంతమంది నమ్మేది ఏంటిదనంటే రెండవ ఆకాశంలో నివాసం చేస్తున్నారని చెప్తారు. దూతలు ఎక్కడ నివాసం చేస్తున్నాయంటే రెండవ ఆకాశంలో నివాసం చేస్తున్నాయి అంటున్నారు. తర్వాత దూతలు ప్రత్యేక పరిచయాల కొరకు మూడవ ఆకాశం ప్రవేశం కలిగి ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే దూతలు ఏం చేస్తాయి అంటే దేవుని దగ్గరకు వెళ్ళి వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళకున్న పరిచయాలకు అనుగుణంగా కొన్ని దేవదూతలు ఏమో రెండో ఆకాశంలో ఉంటాయి, కొన్ని దేవదూతలు దేవునితో పాటు ఉంటాయి. సో దేవుడు అప్పగించిన పనిని నెరవేర్చడానికి అవి మూడో ఆకాశానికి ఎక్కి వెళ్ళి వస్తుంటాయి అని నమ్ముతున్నారు. సో ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన 5:11 చదవండి ఒకసారి. ప్రకటన 5:11. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. ఓకే, సో ఇది రెండో ఆకాశమును చూపిస్తా ఉంది. ఈ వచనంలో ఏంటంటే రెండో ఆకాశం అనేటువంటిది మనకి రిఫర్ చేస్తాం. అయితే మూడో ఆకాశంలో నివాసం చేస్తారని చెప్పడానికి కూడా కొన్ని ఆధారాలు ఉంటున్నాయి. దాన్ని నమ్మేవారు ఉంటున్నారు. శరాపులు చూసినట్లయితే యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం చూస్తే మూడో ఆకాశములు అంటే దేవుడు ఎక్కడైతే నివాసం చేస్తున్నాడో రాజైన ఉజ్జయ మృతినందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయు అంచుల దేవాలయం నిండుకొనిన. ఆయనకు పైగా శరాపులు నిలిచిండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారి సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయుచుండేది. వారి కంఠస్వరముల వలన చాలు ఇక్కడ చూడండి. ఇది ఎక్కువగా నమ్మేటువంటి వాళ్ళు ఏంటిదనంటే దేవదూతలు దేవునితో పాటు నివాసం మూడాకాశంలో నివాసం చేస్తున్నాయని చెప్పడానికి ఆధారములు ఏంటంటే యెషయా గ్రంథంలో కనబడుతున్నాయి కదా, శరాపులని రాయబడుతుంది ఇక్కడ. ఆయన పైగా శరాపులు నిలిచి ఉన్నాయి అంటే ఆయనతో పాటుగా అవి మూడో ఆకాశంలో ఉంటున్నాయి. తర్వాత 4 జీవులు కూడా ఆయనతో పాటు ఉంటున్నాయి.
సో గాబ్రియేలు దూత కూడా దేవుని దగ్గర వచ్చి ఇచ్చినట్టుగా ఉంటుంది. సో మూడో ఆకాశంలో ఉన్న దేవదూతలన్నీ కూడా ఏం చేస్తూ ఉండేటి అంటే దేవుణ్ణి ఆరాధిస్తుండేటువంటివా ఉంటున్నాయి. సో మూడో ఆకాశంలో ఉన్నాయని ఎక్కువగా నమ్ముతారండి. రెండో ఆకాశంలో ఉన్నాయి అనడానికంటే ఎక్కువగా నమ్మేటువంటిది ఏంటిదనంటే దూతల నివాస స్థలము దేవునితో పాటు ఉంటూ ఉన్నాయి. కానీ కొంతమంది ఏమని నమ్ముతారంటే అవి రెండో ఆకాశంలో ఉన్నాయి, వాటి పని నిమిత్తం అవి దేవుని దగ్గరకు వెళ్తూ వస్తూ ఉంటున్నాయని నమ్ముతూ ఉన్నారు. కానీ మనకి ఎక్కువగా ఆధారములు దేని కొరకు ఉన్నాయంటే మూడవ ఆకాశంలో నివాసం చేస్తున్నారు అనడానికే ఎక్కువ రిఫరెన్స్లు కానీ ఆధారాలు కానీ ఉంటున్నాయి. డౌట్ ఏమైనా ఉందండి మీకు దూతల నివాస స్థలం గురించి? సార్ మూడో ఆకాశంది ఒకసారి రెఫరెన్స్ మళ్ళీ చెప్తారా సార్? యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1-4. సార్ అట్లాగే దేవునితో పాటు కూడా ఉన్నాయి అంటారు కదా సార్. దేవునికి పరలోకంలో నిత్యము ఆయనను పొగుడుతూ అంటే కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుడు మహోన్నతుడు మహోన్నతుడు అన్నట్టు అంటుంటారు కదా సార్. అది అంటే అవి పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దూతలు కొన్ని అంటే ఒక్కొక్క పని నిమిత్తము కొన్ని కొన్ని నియమించబడ్డాయి. సో అదే కదా చెప్పారు. అంటే ఎక్కువగా నమ్మేది ఏంటిదంటే మూడో ఆకాశంలో ఉన్నాయని నమ్ముతారు. రెండో ఆకాశంలో ఉన్నాయని నమ్మేవారు ఏం చేస్తారనంటే అవి వాటి పని నిమిత్తమై ఎక్కుచూ దిగుచూ ఉంటాయని అంటారు. అంటే పరిశుద్ధ స్థలం నుండి వెళ్తా ఉంటాయి, వస్తా ఉంటాయి అని నమ్ముతూ ఉంటారు. సో ఇక్కడ మనకి ఎక్కువగా మీరు చెప్పినట్లు యెషయా గ్రంథంలో కూడా ఏముంటుందంటే దేవునితో పాటు ఉన్నట్టుగానే కనబడుతూ ఉంటాయి. గాబ్రియేలు దూత కూడా దేవుని దగ్గర నుంచి వచ్చినట్లుగానే చెప్తూ ఉంటారు. సో ఎక్కువ శాతం నమ్మేది ఏంటిదనంటే దేవునితో పాటు నివాసం చేస్తున్నాయి అనే నమ్ముతూ ఉంటారు. కాకపోతే దేవదూతల్లో కూడా ఎలాగంటే వాటి పనుల కొరకు నియమించబడినవి ఉంటూ ఉన్నాయి. ఓకేనండి. ఇది దేవదూతల నామములు, దేవదూతల జనాభా, దేవదూతలు కదా, క్షమించండి, దూతల నామములు, దూతల జనాభా, దూతల నివాస స్థలం గురించి మనం నేర్చుకున్నాం. సో దూతలకి మానవులకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి చెప్పండి? ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఏంజల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. తర్వాత టైటిల్ రాసుకోండి. ఈరోజు కొంచెం స్పీడప్ చేస్తా ఉన్నాను క్లాస్, ఎందుకంటే నిన్న మనము కొన్ని సబ్ పాయింట్సే నేర్చుకున్నాం. మరియు మానవులకు మధ్య సార్ తారతమ్యాలు, వ్యత్యాసములు అని కూడా అనవచ్చు. దాన్నే తారతమ్యం అంటారు, వ్యత్యాసం అంటారు. సో వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ వి ఫైండ్? మనం ఏమి వ్యత్యాసాలు చూస్తాం? మనకి దేవదూతలకు ఉన్న వ్యత్యాసములు ఏంటి? మనకి మాట్లాడుకున్నట్టుగా స్పీడ్ ఒకటి సార్, మూమెంట్. స్పీడ్. ఓకే, ఫస్ట్ సిమిలారిటీస్ చూసుకుందాం, తర్వాత వ్యత్యాసాలు చూద్దాం. ఒకసారి చాట్ లో చూడండి, మీకు ఇప్పుడు దూతల నివాసం గురించి పెట్టాను, దాన్ని సేవ్ చేసి పెట్టుకోండి. సో టుడే ఆల్మోస్ట్ 80% అందరూ వచ్చారు. మీ అందరి కూడా అటెండెన్స్ తీసుకుంటున్నాను. అటెండెన్స్ చెప్పాను కదా మ్యాండటరీ అని. సో మీరు క్లాస్ మానొద్దండి. ఫస్ట్ తీసుకుంటాను, లాస్ట్ తీసుకుంటాను.
ఫస్ట్ లాస్ట్ ఉన్న వాళ్ళే మనకి అటెండ్ అయినట్టు. బ్రదర్ శ్యామ్ బండారు ఈ రోజే వచ్చారా, ఇంతకు ముందు అటెండ్ అయ్యారు క్లాస్కి? అన్మ్యూట్ చేయండి ఒకసారి. అన్న ప్రైజ్ చూడండి. వయసులో ఓకే. శ్యామ్ ఫ్రమ్ ఖమ్మం నుంచి. సో క్లాస్కి మొన్న కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారుగా, వారితో పాటు కూడా జాయిన్ అయ్యాడు. క్లాసెస్ కంటిన్యూ అవుతాయి. వాళ్ళ నాన్నగారు పరిచయం చేస్తూ ఉన్నారు, వాళ్ళ పరిచయంలో సహకరిస్తూ ఉంటూ ఉన్నారు. ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉన్నారండి? అంటే ఇప్పటి వరకు క్లాస్లో పరిచయం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. భాగ్యరాజ్ గారే ఉన్నారు. సో భాగ్యరాజ్ గారు అని ఓల్డ్ స్టూడెంట్. తెలుసు, నాకంతా అర్థమైంది, కనపడుతూనే ఉంది. కనబడుతుందా? నేను రేపు మార్నింగ్ వస్తాను హైదరాబాద్. రేపు వస్తారా సార్? ఈ రోజు వస్తే రమ్మన్నారు మమ్మల్ని కానీ టైం ఉంటే విజిట్ చేయండి సార్. ఈ రోజు రమ్మన్నారు కానీ మీరు అందరు బిజీ ఉంటారు కదా అని చెప్పేసాను. థ్యాంక్ యూ సార్. ఓకే. వరప్రసాద్ గారు మీరు కూడా కంటిన్యూ రావట్లేదు, ఒక 1 వీక్ అవుతుంది. నిన్న వచ్చారు, అన్మ్యూట్ చేశారు. ఓకే ఓకే, ఇన్ఫార్మ్ చేయండి నాకు ఒక మెసేజ్ పెట్టండి అంతే. మీరు ఒకవేళ క్లాస్ అటెండ్ అవ్వట్లేదు అంటే గ్రూప్లోనో లేకపోతే జస్ట్ నాకు పర్సనల్గా పెట్టినా కానీ నేను కన్సిడర్ చేస్తాను. ఓకే ఓకే సార్. వితౌట్ ఇన్ఫార్మింగ్ అయితే అది కన్సిడర్ చేయకూడదు. ఓకే, మంచిది. ముందుకెళ్దాం. దూతలు మరియు మానవుల మధ్య ఉన్నటువంటి తారతమ్యములు, ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఏంజల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. సో ముందు సిమిలారిటీస్ చూద్దాం. సారూప్యతలు అంటారు. వరప్రసాద్ గారు, కిరణ్ గారు అటెండ్ అవ్వట్లేదు. ఒకసారి క్లాస్ అయిపోయిన తర్వాత ఫోన్ చేసి కనుక్కోండి ఏమని. చేస్తా సార్. ఇంకొకరు కూడా జాయిన్, సుదర్శన్ గారు కూడా జాయిన్ అవ్వలేదు. చేస్తా సార్. సుదర్శన్ గారు కూడా జాయిన్ అవ్వలేదు. సూర్యాపేట నుంచి జాయిన్ అయ్యారు. ఆనందరావు రాలేదు సార్ ఇలా? తెలియదు, మీకే తెలవాలి. నాకు తెలిసి మీటింగ్ లో ఉన్నాడు అనుకుంటా, అక్కడే హైదరాబాద్ లో అనుకుంటున్నా, అంతే నా అజంప్షన్, నాకు తెలియదు. మనం డిసెంబర్ కలుస్తామా సార్? దేవుని చిత్తం అయితే చూద్దాం, కలుద్దాం. సరే. ఓకే. సారూప్యతలు, దేవుడు ఇరువురిని సృష్టించాడు. సో మొదటి సారూప్యతలు అంటే సిమిలారిటీస్ అంటారు. మనకి దేవదూతలకు ఉన్న సిమిలారిటీస్ ఏంటిదంటే, దేవదూతలు సృష్టించబడ్డాయి, మనం కూడా సృష్టించబడ్డాం. తర్వాత సృష్టి పరిపూర్ణతలో సృష్టించబడ్డారు, రెండవది. సో మూడవది ఏంటిదంటే, ఇద్దరు మంచిగానే సృష్టించబడ్డారు. సృష్టించబడినప్పుడు ఇద్దరు మంచి వాళ్ళే. దేవుని సేవించువారు. మనము
దూతలు ఎందుకు సృష్టించబడ్డామంటే దేవుని సేవించడానికి సృష్టించబడ్డాం. ఉభయులకు అంటే మనకి దూతలకి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి. ఉభయులకు పరిమితులు ఉన్నాయి. తర్వాత ఉభయులు వారి ఉనికి కొరకు దేవునిపై ఆధారపడాలి. సో దూతలు దేవునిపై ఆధారపడతాయి, మనుషులు కూడా దేవునిపై ఆధారపడతాడు. ఉభయులు దేవునికి బాధ్యులు. అంటే మనం దేవునికి మనము లెక్క అప్పచెప్పాలి, దూతలు కూడా తాను దేవుడు అప్పచెప్పినటువంటి పనికి వారు కూడా లెక్క అప్పచెప్పవలసిన వారు ఉన్నారు. సో ఉభయులు పరిమితుల తర్వాత ఉభయులకు పరిమితులు ఉన్నాయి. తర్వాత ఉభయులు వారి ఉనికి కొరకు దేవునిపై ఆధారపడాలి. మనము ఆధారపడాలి, దేవదూతలు కూడా దేవుని మీద ఆధారపడాలి. తర్వాత ఉభయులు దేవునికి బాధ్యులు అంటే అర్థం ఏంటిదనంటే అకౌంటబిలిటీ. మనము దేవునికి అకౌంటబిలిటీ లెక్క చెప్పాలి, దూతలు కూడా దేవునికే లెక్క అప్పచెప్పాలి. సో చాట్ బాక్స్ లో పెట్టడం వల్ల మీకు మంచిగా అనిపిస్తుంది అంటే మీరు రాసుకోవడానికి కన్వీనెంట్ ఉంది. బాగుంటుంది సార్, డౌన్లోడ్ చేసుకొని మంచిగా క్లియర్ ఉంటుంది. లేకపోతే సార్ అన్ని ఒకేసారి పెట్టేస్తే సరిపోతుంది, మేము చదువుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అనుకుంటారు. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుంటుంది. చదువు ఎక్స్ప్లెయిన్ చేయండి, దాంట్లో పెట్టండి, డౌన్లోడ్ చేసుకుంటాం. ఓకే. సో ఉభయులు దేవునితో సంబంధం గలవారు. మనకి దేవునితో సంబంధం ఉంటుంది, దూతలు కూడా దేవునితో సంబంధం కలిగినటువంటి వారే. ఇవి సిమిలారిటీస్ అన్నమాట. మనకి దూతలకు ఉన్న సిమిలారిటీస్ ఏంటిదనంటే ఇద్దరు దేవుని చేత సృష్టించబడిన వారు, ఇద్దరు మంచివారుగానే సృష్టించబడ్డారు, ఇద్దరికి వ్యక్తిత్వం ఉంది. పరీక్షలో ఇద్దరు ఓడిపోయారు. ఉభయులు దేవుని సేవించుతున్నారు, ఉభయులకి పరిమితులు ఉన్నాయి. ఉభయులు వారు దేవునిపై ఆధారపడాలి, ఉభయులు దేవునికి బాధ్యులు, ఉభయులు దేవునితో సంబంధం కలిగిన వారు. సో ఇది సిమిలారిటీస్. అంటే దూతలకి మనకున్నటువంటి స్వారూప్యం అంటారు కదా, అది స్వారూప్యత. సో తర్వాత వ్యత్యాసాలు ఏంటిదని అంటే దూతల స్వభావము మరియు వారి క్రమము మనుషుల స్వభావం మరియు వారి క్రమానికి వ్యత్యాసంగా ఉంటుంది. సో ఇంకోటి ఏంటిదనంటే దూతలకి వివాహం లేదు, సంతానోత్పత్తి లేదు, చనిపోరు. కానీ మనుషులకి వివాహం చేసుకుంటారు, సంతానోత్పత్తి చేస్తారు, చనిపోతారు. సో మొదటిది ఏంటిదంటే దూతలు స్వభావం మరియు వారి క్రమము వ్యత్యాసములు. రెండోది వివాహం ఆడరు, సంతానోత్పత్తి చేయరు, చనిపోరు. రిఫరెన్సెస్ మత్తయి సువార్త 22:29-30 వరకు. ఏది వివాహం ఆడరు, సంతానోత్పత్తి చేయరు, చనిపోరు అనడానికి. చాట్ బాక్స్ లో ఉన్నాయి రిఫరెన్సెస్, చూడండి. తర్వాత దూతలు ఆత్మలు, వారికి శరీరాలు లేవు, జాతి లేదు, లింగ భేదం లేదు. కానీ మనుషులు శరీరాత్మలు గలవారు, శరీరము మరియు ఆత్మ కలిగినటువంటి వారు. కానీ దూతలకు ఏం లేదండి, శరీరము లేదు, జాతి లేదు, లింగము లేదు. అట్లని వాళ్ళు నపుంసకులు కాదు.
తర్వాత దూతలు మానవుల కంటే ఎక్కువ తెలివి, బలము మరియు వేగము గలవారు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే సాతానుకి సహకరించిన దూతలు పాపం చేసినప్పుడు వాటికి దైవిక కృప అనుగ్రహింపబడలేదు. అర్థమైందని మనుషుడు దేవుని పోలికగా సృష్టించబడ్డాడు, కానీ దేవదూతలు మనుషుని పోలికగా ఎక్కడా సృష్టించబడలేదు. ప్రాముఖ్యమైన విషయం ఏంటిదనంటే చనిపోయిన మనుషులు దేవదూతలు కారు, దేవదూతలు మనుషులు కారండి. దేవదూతలు దేవదూతలుగానే ఉండిపోతారు, మానవులు మానవులుగానే ఉండిపోతారు. ఇంకేమైనా వ్యత్యాసాలు ఉన్నాయా మనకి దూతలకి? మనకి ఆకలి ఉన్నదండి, వాటికి దూతలకు ఆకలి ఉండదు. అదే అండి, శరీరం ఉండదంటే ఇక శరీరం లేనప్పుడు వాటికి మానవునికి సంబంధించినటువంటి ఏది కూడా ఉండదు. ఆకలి కానీ, దాహము, ఇంకా అవి మనం మామూలుగా ఫిజికల్ మ్యాన్కి ఉండేటువంటి ఏది కూడా వాళ్ళకు ఉండదు. సార్ దూతలు ప్రార్థన చేశారు. ప్రార్థన దేవుని స్తుతిస్తూ ఉంటాయి, ప్రార్థన చెయ్యు. అంటే అది కూడా ఒక వ్యత్యాసంగా చెప్పుకోవచ్చా సార్? ఆ వ్యత్యాసం చెప్పవచ్చు. అంటే ప్రార్థనకి మనకి డిఫరెన్స్ ఏంటిదని అంటే, మనం ప్రార్థన అంటే సప్లికేషన్ అనుకుంటాం, అంటే రిక్వెస్ట్ చేయడం అనుకుంటాం కదా. సో దానికంటే ఎక్కువ ప్రాముఖ్యత ప్రార్థన చేయడం. అంటే మన భావన ఏంటిదని అంటే మన రిక్వెస్ట్ చెప్పడం, దేవుని స్తుతించడం ఎక్కువగా ప్రార్థనగా చేయాలి. ఎందుకంటే దేవునికి మన సమస్త అవసరతలు తెలుసు. సో మనం ఆయన నమ్మి ఆయన్ని స్తుతిస్తే అది ఎక్కువగా ప్రార్థనగా కన్సిడర్ చేయబడుతుంది. అంటే నా అభిప్రాయం ప్రార్థన గురించి అంతే. అంటే ఒక్కొక్కరి అభిప్రాయం ఒకలా ఉంటుంది ప్రార్థన గురించి. ప్రార్థన గురించి నా అభిప్రాయం ఏంటిదని అంటే, మోర్ దెన్ సప్లికేషన్స్, అంటే రిక్వెస్ట్ కంటే ఎక్కువగా మనం దేవుని స్తుతిస్తే బాగుంటుంది. ఎందుకంటే దేవుడు స్తుతించదగడానికంటే ఆయన స్తుతి పొందడానికి బాగా ఇష్టపడతాడు. తన పిల్లలు తను పొగిడితే చాలా ఇష్టపడతాడు దేవుడు. సో మనం చెప్పిందే చెప్పడం, మరలా చెప్పడం దేవునికి అంటే జ్ఞాపక శక్తి ఉండదని కాదు. అంటే మనం ఆయన శక్తిని మనం ఏం చేస్తా ఉన్నాం అంటే తగ్గించేస్తాను, ఎక్కువ రిక్వెస్ట్లు చెప్పి దేవునికి. ఇంకా ఏమైనా ఉన్నాయండి వ్యత్యాసాలు? దూతలకి మనకి వ్యత్యాసం ఏమున్నాయి? చెప్పండి డానియల్ గారు, మనకి దూతలకి ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా? నాకు కొంచెం సిల్లీ డౌట్ లెక్కనే ఉందో లేదో కానీ అడుగుతున్నా. అడగండి. దూతలకి కాళ్ళు ఉంటాయండి? దూతలకి కాళ్ళు అంటే మనము యెషయా గ్రంథంలో చెప్పినటువంటిది ఒకటే ఆధారం. సో రెండేసి రెక్కలతో ఎగురుతున్నాయి, రెండేసి రెక్కలతో ముఖం కప్పుకొని ఉన్నాయి, రెండేసి రెక్కలతో కాళ్ళు కప్పుకొని ఉన్నాయి అన్నారు కదా. సో ఇది ఎలాగుంటది అంటేనండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అట్లాగా పదాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్గా ఉంటుందని మనం చెప్పలేము. బంగారపు వీధులని పరలోకం గురించి రాస్తూ ఉంటాడు. సో బంగారంతో రోడ్లు చేసే విధంగా ఉంటాయి అంటారా మనకి పరలోకంలో? సో ఏంటిదంటే ఆ ఇంపార్టెన్స్ ని వాళ్ళు చెప్పడానికి, ఆ విలువను చెప్పడానికి అని చెప్పేసి యూజ్ చేసిన పదాలు ఉంటాయి. ఇప్పుడు మెటాఫోరికల్ యూజ్ అనొచ్చు, అలాగుంటాయి అనమాట. సో మనము వాటిని ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తా ఉందంటే వాటికి శరీరం లేదు, ఆత్మలు అని చెప్తున్నారు. ఆత్మలకి మరి అవయవాలు ఉంటాయా ఉండవా అనేటువంటిది మనం చెప్పలేం కదా.
ఇంకోటి ఏంటిదంటే పరిశుద్ధాత్మ పావురము వలె యేసుక్రీస్తు మీదకు దిగి వచ్చిందని ఉంటుంది. సో అంటే పావురమే వచ్చిందా లేకపోతే పావురం వలె వచ్చిందా అని ఎట్లా చెప్పగలుగుతాం? అంటే మనకు అర్థం అవ్వాలంటే ఏదో ఒక ఫామ్ లో చెప్పాలి. సో దానికి వాళ్ళు ఏం ఉపయోగించారంటే పావురం అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. మనం ఈజీగా అర్థం చేసుకుంటాం అనేటువంటిది. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు మీదకి వచ్చింది అని చెప్పడానికి పావురం లాగా వచ్చిందని చెప్తే మనం ఈజీగా అర్థం చేసుకుంటాం అనేటువంటి ఈ పదాలు ఉపయోగిస్తారు ఎక్కువ సార్లు. సో అట్లా అని చాలా చెప్పేసి మంది పావురం పరిశుద్ధాత్మ పావురమే పరిశుద్ధాత్మ అనుకుంటా ఉంటాం. సో అది మనము అంటే మనం ఏమైపోయిందంటే అది ఒక ఫిగరేటివ్ స్పీచ్ కాస్త డైరెక్ట్ వర్డ్ లాగా అయిపోయింది. పావురమే పరిశుద్ధాత్మగా అయిపోయింది. అవును సార్. సో ఇప్పుడు పావురం పరిశుద్ధాత్మ అనలేము. అలాగనే దూతలకి కాళ్ళు ఉన్నాయా అని మనం అనలేము. ఒకవేళ కాళ్ళు చేతులు శరీరం ఉంటే నేను డానియల్ గారు మన ఆనందరావు గారు అన్నట్టు అవి ఆహారం కూడా తింటా ఉంటాయి. ఏది దేవుడు చెప్పాడు కదా పరలోకంలో దేవదూతల ఆహారాన్ని మీకు ఇచ్చారని. ఇక అవి భోజనం చేస్తే జీవక్రియ జరుగుతూ ఉంటుంది. జీవక్రియ చేస్తే సంతానోత్పత్తి ఉంటుంది, వివాహం ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎట్లా గొడవలు అయితే అక్కడ కూడా అదే గొడవ ఉంటుంది. సో దేవుడి అవి తీసేసింది ఎందుకంటే రక్త మాంసములను ఇది లేకుండా చేసింది ఎందుకంటే అక్కడ ఆ గొడవ ఉండకూడదని. సార్ మరి ఆదికాండంలో దేవుని కుమారులు నరుల కుమారులు చెక్కలవారని వారితో పోయిరని ఉంటుంది కదా సార్. సో ఆ దేవుని కుమారులు అనేటువంటి పదానికి మనము కాంట్రవర్స్ అని చెప్పాను కదా. అది దేవుని కుమారులు అంటే దేవుని దూతలు అయ్యి ఉండొచ్చు, కాకపోవచ్చు అండి అది. సో వాళ్ళు పాపం వాటికి ఎవిడెన్సెస్ లేవు అనమాట. ఎందుకంటే దేవుని దూతలు దేవుని కుమారులు అని చెప్పేసి అన్నారు, కానీ మనకి దానికి ఎవిడెన్సెస్ లేవు. వారు పాపం చేసినట్లుగా ఫిజికల్ గా సిన్ చేసినట్టుగా ఎక్కడా లేదు కదా. దూతలకి శరీరం అనేటువంటిది లేదు కదా, సంతానోత్పత్తి జరగదు, వాటికి లింగమే ఉండదు. సో ఏ విధంగా అవి పాపం చేస్తాయి? వాటికి ఎమోషన్స్ ఉండవు కదా. ఒకవేళ ఎమోషన్స్ ఉంటే మనలాగా కోరికలు ఉంటే సో అప్పుడు చేసిన దానికంటే ఎక్కువ ఇప్పుడు చేస్తాయి కదా దూతలు. ఇప్పుడు ఎమోషన్స్ అనేటువంటి ఒక కాలానికే ఉండవు. మనిషికి కాలం పెరుగుతున్న కొద్దీ అవి పెరుగుతూనే ఉంటాయి. చూడండి, మనము ఇప్పుడేదో భూతద్దంలో చూసి హోమోసెక్సువాలిటీ లెస్బియన్ ని మనం ఏం చేస్తామంటే మా వెస్ట్రన్ కంట్రీస్ లో ఉంది, ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతా ఉంది, వెస్టర్నైజేషన్ అవుతా ఉంది, ఇప్పుడు పెరిగినాయి అనుకున్నాం. కానీ మనకి ఆది కాండంలోనే కనపడతా ఉన్నది. అవునా కాదు? ఎక్కడ సార్? ఎక్కడ సార్ అని అంటున్నావా? అంటే లోతు ఇంటికి మనుషులు పురుషులు వచ్చినప్పుడు అక్కడ ఏం రాయబడి ఉంది? ఆ ఊరిలోని ఆ గ్రామంలోనే ఆ ఊర్లోని చిన్నలు మొదలుకొని ముసలివారి వరకు వచ్చారని ఉంది. కామతాప్తుల ఏరియా అని ఉంటుంది. ఒకసారి తీయండి, మన సొంత వచనాలు కాకుండా అక్కడ ఉన్న వచనాలను చదువుదాం. ఆది కాండం తీస్తే లోతు గురించి చెప్పబడిన సందర్భం ఒకసారి చదవండి. తీసారు ఎవరైనా? ఆదాము అంటే 5వ అధ్యాయము 15వ అధ్యాయం 5వ అక్కడ కదండి. లోతు వాళ్ళ ఇంటికి దూతలు వెళ్తారు కదా, దేవదూతలు వెళ్ళి అతన్ని సొదొమ గొమొర్రా నుంచి విడిపించడానికి బయటికి తీసుకొస్తారు కదా. ఆదికాండం 19వ అధ్యాయం. ఓకే, 19వ అధ్యాయమా? 19వ అధ్యాయంలో చూస్తే ఇదిగో 11వ వచనం. 11వ వచనమా? అయితే అది కాదు 11వ వచనం. అప్పుడు వారు పిన్నల పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర ఉన్న వారికి కనుమబ్బు కలగజేయగా వారు ద్వారము కనుమలేక ఇసికిరి. అప్పుడు ఆ మనుషులు ఓకే అది వదిలేసి చూడండి, ఇక్కడ మనకు కనబడుతుంది 4వ వచనం. వాళ్ళు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను
ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి అని ఉంది. సో ఇక్కడ ఎవరు వచ్చారు? బాలురు వచ్చారు, వృద్ధులు వచ్చారు. ఎవరి కోసం వచ్చారు వాళ్ళు? దూతల కోసం. బాలురు అంటే ప్రజలందరూ దూతలు అంటే వాళ్ళకి దూతలుగా తెలియదు అసలుకి. మనుషులుగానే చూశారు వాళ్ళని. అంటే వాళ్ళు దూతలని లోతుకు మాత్రమే తెలుస్తది. ఆ సాయంకాలం ముందు ఇద్దరు దూతలు సొదొమ చేరినప్పటికి లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుని లోతు వారిని చూసి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభులారా దయచేసి మీ ఈ దాసిని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాలువ పడుకొని మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చుననెను. చూడండి వాళ్ళు ఎట్లా కనపడుతున్నారంటే మనుషుల్లాగానే పురుషుల్లాగానే కనబడుతున్నారు. అందుకే 5వ వచనంలో లోతును పిలిచి రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా. చూసారా అండి? సార్ ఏమనుంది? బాలురు నుంచి వృద్ధుల వరకు పాపం చేయాలని ఎవరిని పిలుస్తా ఉన్నారు? పురుషుల దగ్గరకు వచ్చేది. పురుషుల దగ్గరికి వచ్చారు. అది మరి అంటే మనమేమి ఇప్పుడు వెస్టర్నైజ్ అయిపోయింది, ఇప్పుడు అంతా అయిపోయిందని మనం ఆలోచిస్తున్నాం, కానీ ఆది నుంచే ఇలాంటిది ఉంది. సో అప్పుడు గనక దూతలకి దేవుని కుమారులు నల్ల కుమార్తెలో పాపం చేశారు అని అంటే ఇప్పుడు కూడా ఎక్కడొక్కడ దానికి తగినటువంటి సందర్భాలు ఉంటాయి అనేటువంటిది నా ఆలోచన. మనము దేవదూతలే అనుకుంటే. అవును సార్. ఎందుకంటే కాలానుగుణంగా వాళ్ళకి ఎమోషన్స్ అనేవి తగ్గవు, పెరిగిపోతూనే ఉంటాయి మనిషికి కోరికలు. వరప్రసాద్ గారు ఓకేనా? అందుకనే అంటే దానికి అది కాంప్లికేటెడ్ చెప్పాను కదా, చాలా ఉంటుంది అది టాపిక్ అనేటువంటిది. సో అది దేవుని కుమారులు అంటే ఇంకొక అభిప్రాయం కూడా ఉంది. నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, సేతు కుమారులు ఏమో దేవుని కుమారులుగా ఉంటున్నారు, కయ్యూని సంతానం ఏమో దేవుని కుమారులు నరుల కుమార్తెలుగా ఉంటున్నారు. అంటే నరుల కుమారులు లేకపోతే నరుల కుమార్తెలుగా ఉంటున్నారని ఉంటుంది. అదే నెఫిలీల గురించి ఉంటుంది కదా సార్. అది నెఫిలీల గురించి వారి సంతతి గురించి వస్తుంది ఆ టాపిక్. అవునవును. కంటిన్యూ సార్. ఓకే, మనం వెళ్దాం ఇప్పుడు. క్లాసిఫికేషన్ ఆఫ్ ఏంజల్స్ అంటే దూతల వర్గీకరణ. దూతలు ఏ విధంగా వాళ్ళు వర్గీకరించబడ్డారు? వారు చేసే పనులను బట్టి వారికి పేర్లు ఇవ్వబడుతూ ఉన్నాయి. సో మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ దూతలు, దేవుని దూతలు, ఏర్పరచబడిన దూతలు అనేటువంటివి దూతలుగా మనకు ఉంటున్నాయి. తర్వాత దేవునికి మీద తిరుగుబాటు చేసిన దూతలు. సో దూతలను దేవుడు ఎలా వర్గీకరించాడు అనేటువంటిది చూస్తాం. ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఏంజల్స్. మొదటిది ప్రధాన దూత. ప్రధాన దూత దూతల వర్గీకరణలో మొదటిది ప్రధాన దూత. సో ప్రధాన దూత 1 తెస్సలోనిక 4:16. సో మికాయేల్ అనేటువంటిది ప్రధాన దూతగా బైబిల్లో చెప్పబడుతూ ఉంటుంది. ప్రధాన దూత. సో దీంట్లో ప్రాముఖ్యమైన వాడు ఎవరు అని అంటే మిఖాయేలు. మిఖాయేలుని ఎందుకు దేవుడు నియమించాడంటే ఇజ్రాయెల్ని కాపాడుటకు, సంరక్షించుటకు దేవుడు మిఖాయేలును దేవుడు చేశాడు. మిఖాయేలు మిఖాయేలు అంటే అర్థం ఏంటిదనంటే దేవుని వంటి వాడెవడు. అదేవిధంగా సాతానుకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి
దేవుడు ప్రధాన దూత అయిన మికాయేలును దేవుడు సృష్టించాడు. ప్రధాన దూత అని టైటిల్ పెట్టండి. దాంట్లో ప్రధాన దూత ఎవరు అంటే మికాయేలు. సో ప్రధాన దూతలుగా 7 దూతలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. సో ఇది ఎక్కడ ఉన్నదంటే ఆనోక్ అనేటువంటి గ్రంథం ఉంది. అంటే బైబిల్కి కాకుండా వేరొక పుస్తకంలో చెప్పారనమాట. అక్కడ ఏమనంటే ప్రధాన దూతలుగా 7 దూతలు ఉన్నారు. కానీ మన బైబిల్లో ప్రధాన దూత అని మికాయేలు గురించి మాత్రమే వ్రాయబడుతూ ఉంటుంది. సార్ మికాయిల్ అంటే ఒకసారి చూస్తారా? మికాయేలు అంటే దేవుని వంటి వాడు ఎవడు అని అర్థం. మికాయేలు పని ఏంటిదంటే ఇశ్రాయేలును కాపాడుటకు సంరక్షించుటకు సాతాను బలగాలతో పోరాటము చేయడానికి. రెండోది గాబ్రియేలు. గాబ్రియేలు అనగా దేవుని శక్తిమంతుడు. సో ఈ దూత ఆయన శక్తిని ఏం చేస్తూ ఉంటాడంటే స్వభావంగా చూపిస్తుంటారు. గాబ్రియల్ దూత తన స్వభావాన్ని తెలుపుతూ ఈ పేరు ఇవ్వబడుతుంది. అంతేకాకుండా గాబ్రియేలు దైవ సందేశకుడిగా దేవుడు నియమించాడు. గాబ్రియేలుని దేవుడు దైవ సందేశకుడిగా నియమించాడు. అంటే దేవుని యొక్క సందేశాన్ని నేరుగా ప్రజలకి ఇవ్వడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా గాబ్రియేలుకు మానవ లక్షణాలు కూడా ఆపాదించబడ్డాయి. మొదటిది మానవ రూపము, రెండవది మానవ స్వరము, మూడవది మానవ తాకిడి. ఈ 3 లక్షణాలు కూడా గాబ్రియేల్లో మనకు కనపడుతుంది. మానవ రూపము, మానవ స్వరము, మానవ తాకిడి. మానవ తాకిడి అంటే స్పర్శ. గాబ్రియేల్ చేసే పనులు ఏంటిదనంటే దేవుని సమ్ముఖంలో ఉండి ఆయన ఆజ్ఞ జారీ చేసిన తోడనే విధేయతతో దైవ సందేశములను నెరవేర్చడం. వీలైతే చాట్లో వేయండి సార్. ఓకే ఓకే. అట్లయితే ఫాస్ట్గా అయిపోద్ది కదా సార్ చాట్ అయితే. అంటే ఇప్పుడు వీటిలలో కొన్ని ఇంపార్టెన్సీ ముందు అంటే వాటి నెంబర్ మార్చుతా ఉన్నాను, అందుకని మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ప్రధాన దూత తర్వాత నేను గాబ్రియేల్ చెప్పాను కంటెంట్ మారుతా ఉంది తెలుసా. సో తర్వాత కెరూబులు. కెరూబులు అత్యున్నత శ్రేణి దూతలు అన్నమాట. వీటి అందము వర్ణాతీతము.
మరి ఇప్పుడు కెరూబులు అంటే టెండర్ ఉండదు కదా, ఉమ్? టెండర్ లేదు కదా వీటికి. లేదండి. అక్కడ వీటి వీటి అనేసరికి డౌట్ వచ్చింది. వీరి అని కూడా రాసుకోవచ్చు కదా సార్. వారి శక్తి, ఆ, అందము, వర్ణాతీతము. వారి 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 శక్తి, వారి అందము, వర్ణాతీతము అని రాయండి. సో కెరూబులు ఎందుకు ఉంచబడ్డాయి అంటే ఆది కాండము 3 అధ్యాయం 24 జీవ వృక్ష ఫలమును పాపులు తినకుండా కాపలా ఉంచారు. దేవుడు అని కెరూబులను ఎందుకు నియమించాడు అని అంటే జీవవృక్ష ఫలములు తినకుండా దేవుడు వాటిని నియమించాడు ఆది కాండంలో. తర్వాత ప్రత్యక్ష గుడారంలో ఉంచాడు వాటిని. సొలొమోను దేవాలయంలో వాటి రూపాలు ఉంటూ ఉన్నాయి కెరూబుల రూపంలో. వీరు చేసే పనులు ఏంటిదంటే వీరు దేవుని మహానిత్య సన్నిధి అంటే ఆయన సార్వభౌమాధికారాన్ని, పరిశుద్ధతను గురుస్తూ ప్రకటిస్తూ కాపాడుతూ ఉంటారు. వీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. కెరూబులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. చాట్ బాక్స్ లో వచ్చింది చూడండి ఒకసారి. తర్వాత వీరు అన్నాడు నేరుగా మనుషులకు దైవ సందేశాన్ని ఇవ్వలేదు. సో వాళ్ళ పని ఏంటిదంటే కెరూబుల పని ఏంటిదంటే దేవుని అత్యున్నత శ్రేణులుగా ఉండి దేవుని పొగడము, దేవునిని ఆయన మహిమను పొగడము, ఆయన పరిశుద్ధతను పొగుడుతూ ఉంటాయి. కెరూబులు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. వీరు ఎప్పుడు కూడా దేవునితో అంటే నేరుగా మనుషులతో దైవ సందేశం ఇవ్వడానికి పిలువబడలేదు, పంపబడలేదు. సో ఆ పంపబడింది ఎవరు అని అంటే గాబ్రియేలు దూత మాత్రమే. తర్వాత శరాపులు, కెరూబులు అయిపోయిన తర్వాత శరాపులు అని. వీరు కూడా దేవుని సన్నిధిలో ఉండేవారు, కెరూబుల వంటి వారు. వీళ్ళు కూడా కెరూబులు వంటి వారే. శరాపులు అనగా మండుచున్న వారని అర్థం అండి. సో శరాపులు అంటే మండుచున్న వారని అర్థం. ఇది దేవుని పట్ల వారుకున్న తీవ్రమైన భక్తి భావాన్ని చూపిస్తుంది. సో మనకి మీరు అన్నారు కదా, ఇందాక అడిగారు కదా వాళ్ళకి కాళ్ళు ఉన్నాయి అని చెప్పేసి. శరాపులకు మాత్రమే అటువంటి రూపం ఉందంటే, మానవ రూపము ఎవరికి ఉందంటే శరాపులకు ఉంది. దూతలలో ఉన్నటువంటి దూతలలో శరాపులకు మాత్రమే ముఖములు, చేతులు, కాళ్ళు కనపడుచున్నాయి.
సో ఇక్కడ కూడా రాశారు ఏంటిదని అంటే అది అలంకార ప్రాయమే. సో వారికి ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి, రెండిటితో తమ ముఖములను కప్పుకొనుచు వారు గొప్పవారైనను దైవ మహిమ యొక్క సంపూర్ణ దర్శనాన్ని లేరు అని దాని అర్థం. మొహం కప్పుకోవడానికి 2 రెక్కలతో అర్థం ఏంటిదని అంటే వారు గొప్పవారైనప్పటికీ, అంటే మనుషుల కంటే గొప్పవారైనప్పటికీ దైవ మహిమ యొక్క సంపూర్ణ దర్శనాన్ని వారు భరించలేని వారుగా ఉన్నారని అర్థం. రెండోది 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొనుచు అంటే దాని అర్థం వాళ్ళు దేవుని పట్ల కలిగి ఉన్న గౌరవాన్ని మరియు అమోఘత్వాన్ని సూచిస్తుంది. తర్వాత వారు 2 రెక్కలతో ఎగురుచున్నారు అంటే వారు దేవుని ఆజ్ఞను నెరవేర్చుట్లో అత్యంత వేగము గలవారిగా ఉన్నారని సూచిస్తూ ఉంది. సో ఇది శరాపులకి వాళ్ళకి ఎందుకు మనకి ఇలా కనబడ్డాయి అని అంటే రెక్కలు, 2 రెక్కలు, మొహం కప్పుకోవడము, తర్వాత కాళ్ళు కప్పుకోవడము, 2 రెక్కలు తెగడం. ఎందుకంటే ఇది అలంకార ప్రాయముగా దేవుని యొక్క మహోన్నత్యాన్ని వర్ణించడానికి రాయబడి ఉంది. సో వీరు చేసే పనులు ఏంటిదనంటే దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగుడుతారండి, ప్రకటిస్తారు. ఇంకొకటి ఏంటిదంటే వీరు మానవులు తమ పాపములు కడగబడితేనే కానీ మనుషులు పరిశుద్ధ దేవుని సన్నిధిలో నిలవలేరని ప్రకటిస్తూ ఉంటారు. దేవుడు పరిశుద్ధుడని పొగుడుతూనే ఇంకొక మాట ఏం చెప్తారంటే మనుషులు తమ పాపమును కడుగుకుంటేనే తప్ప వాళ్ళు మనుషులు దేవుని పరిశుద్ధ దేవుని సన్నిధిలో నిలవలేరని ప్రకటిస్తారు. ఇది మొదటి ఏంటిదనంటే ప్రధాన దూత, తర్వాత గాబ్రియల్ దూత, కెరూబులు, తర్వాత శరాపులు, తర్వాత జీవుల గురించి రాయబడుతుందండి. మనకి ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదండి జీవులని. 4 జీవులు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు ఉండబడినటువంటి జీవులు ఇవి కూడా దూతలే. ప్రకటన గ్రంథంలోని జీవులు, ఎహెజ్కేలు గ్రంథంలో జీవులు సమరూపముగా కనబడిన వారు వేరు అని వారికి ఉన్న వ్యత్యాసాల ద్వారా గ్రహించం. అయితే మనకి ఎహెజ్కేలు గ్రంథంలో జీవులు కనబడుతుంటారు, ప్రకటన గ్రంథంలో కూడా జీవులు కనపడుతూ ఉంటాయి. కానీ వారికి ఉన్నటువంటి వ్యత్యాసాలను బట్టి వాళ్ళిద్దరు కూడా వేరుగా ఉంటారండి. సో ఇందాక రాసుకున్నారు కదా, ఇది శరాపులు అని, దాంట్లో కొంచెము కంటిన్యూషన్ ఉంది, ఇప్పుడు మళ్ళీ పెట్టాను మీకు. సో తర్వాత జీవుల గురించి ఎహెజ్కేలు గ్రంథంలో ఉన్న జీవులు ప్రతి జాతికి 4 ముఖములు కలవు, కానీ ప్రకటన గ్రంథంలో ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ముఖం మాత్రమే ఉంది. సో ఎహెజ్కేలులోని జీవులు ప్రతి జీవికి 4 రెక్కలు ఉన్నాయి, కానీ ప్రకటన గ్రంథంలో జీవులకి ఒక్కొక్క దానికి 6 రెక్కలు కలవు. ఎహెజ్కేలు గ్రంథంలోనేమో కన్నులు చక్రములలో ఉన్నాయి, ప్రకటన గ్రంథంలో కన్నులు చుట్టూను రెక్కల లోపలను ఉన్నాయి. సో అందుకనే ఈ యొక్క జీవుల యొక్క గుర్తింపు ఖచ్చితంగా చెప్పలేము. కాకపోతే వీటిని ఏం చేస్తా ఉన్నారంటే శరాపులతో పోల్చుతూ ఉన్నారు. ఎందుకంటే వీరు కూడా దేవుని ఆరాధించేవారుగానే ఉంటున్నారు.
విమోచించబడిన వారు ఆరాధనకు సాక్షులుగా ఉంటున్నారు. వీరు 7 ఏళ్ల శ్రమల కాలంలో దైవ తీర్పులను జరిగిస్తారు. సో అందుకనే వీరు శరాపులతో సమానంగా వీరిని చూస్తూ ఉంటారు. సో ఇది ఇంకొకటి పదం ఉందండి. జాగరూకులు, వాచర్స్ అనేటువంటి పదం ఉంటుంది. జాగరూకులు అంటే చూసేటువంటి వారు. వాచర్స్ అంటే వాచ్‌మ్యాన్ ఎలాగుంటారో, దూతలు కూడా కొన్ని అలాగా ఉన్నాయని రాయబడుతుంది. సో లూకాసు వార్త 15 అధ్యాయము 10 వచనము, లూకాసు వార్త 12 చూసినప్పుడైతే పాపులు మారు మనసు పొందినప్పుడు వీళ్ళు చూస్తారంట, సంతోషిస్తారు అనేటువంటి పదం ఉంటుంది కదా. సో వీళ్ళేంటిదనంటే వాచర్స్, చూసి దేవుని పనిని చూసేటువంటి వారు. తర్వాత యేసుక్రీస్తు జీవితం మరియు పరిచర్యకు సాక్షులుగా ఉన్నారు. వీళ్ళేంటిదంటే చూసేటువంటి వారు. అంటే ఎల్లవేళలో ఉంటారు మనుషులతో పాటుగా ఉండి ప్రతిదీ చూసేటువంటి వారు అనమాట వాచర్స్. జాగరూకులని దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనం 23వ వచనంలో ఉంటారు. ఇది జాగరూకులు అన్నారు, వాచర్స్ అంటున్నారు. దానియేలు 4:13 అండి. ఓకే. తర్వాత ప్రత్యేక బాధ్యత గల దూతలుగా ఉంటున్నారు. అగ్నిపై అధికారం కలిగిన దూతలు, నీటిపై అధికారం కలిగిన దూతలు, పాతాళ దూతలు, సాతానును బంధించే దూతలు. వీళ్ళ పేర్లు ఇవ్వలేదు కానీ వీళ్ళని ప్రత్యేక బాధ్యత కలిగిన దూతలు అంటారు. వాళ్ళు ఎవరనంటే అగ్నిపై అధికారం కలిగిన దూతలు, నీటిపై అధికారం కలిగిన దూతలు, పాతాళ దూత, తర్వాత సాతానును బంధించే దూత అని ఉంటుంది. గాబ్రియేలు గురించి మీకు అది పెట్టాను, దాంట్లో ఉంటుంది కింద. ఇది డౌన్ సేవ్ చేసి పెట్టుకున్నారా మీరందరూ కూడా దూతల వర్గీకరణలో? ఓకే సార్. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకుంటున్నాం అండి? ఈరోజు ఏం నేర్చుకున్నాం అసలుకి ఐడియా ఉందా? దూతల నామములు, దేవదూతల జనాభా, దూతల నివాసము, దూతలకు మనుషులకు తారతమ్యాలు ఇద్దరి మధ్యలో, తర్వాత దూతల వర్గీకరణ, ప్రధాన దూత, మంచిగా ఫాలో అవుతున్నారు. బోర్ కొడుతుందండి, లేకపోతే కంటిన్యూ అవుదామా? అంటే ఇది ఎట్లా ఉందనంటే మనకి నేను చెప్తా ఉంటే రాసుకునేటట్టు ఉంది కాబట్టి కొన్ని చరిత్రకు సంబంధించిన అంటే ఇది కొన్ని విషయాలు ఎలా ఉంటాయి అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండదు, జస్ట్ నేను చెప్తా ఉంటే మీరు రాసుకోవడానికే ఉంటుంది అనమాట. వాటిలో ఇంకా వివరించడానికి ఏమి ఉండదు, ఎందుకంటే వివరణ అంతా కూడా రాయబడి ఉంటుంది కాబట్టి. మరి అలాంటప్పుడు మాకు కదా సార్, దాన్ని తీసుకొని అది మన జకర్యా గ్రంథంలో ఇద్దరు తైలం పోయేవారు అని ఉంటుంది చూడు సార్. సర్వలోకనాథుని యెహోవా యొద్ద నిలబడి తైలం పోయేవారు అని. వీళ్ళకు నామకరణం ఏం లేదు కానీ వీళ్ళ గురించి ఏం టచ్ కాలేదు సార్. సార్ రిఫరెన్స్ చెప్పండి. 4వ అధ్యాయం
జకర్యా గ్రంథం 4వ అధ్యాయం. 4వ అధ్యాయం 12వ వచనం నుంచి. పద్నాలుగవ వచనం. అంటే వీళ్ళు దూతలు కాదండి, ఇప్పుడు అనాయింటెడ్ వన్స్ అని ఉంటుంది. కింద అతడు ఫుట్నోట్లో ఉంది. ఏమనుంది? అభిషేక్ అభిషేకం పొందిన వారని ఉంది. పొందిన వారని ఉంది. అవును. అంటే వీళ్ళు దూతలే అనుకుంటున్నాను సార్ నేను. ఇక్కడ దూతలు అనేటువంటి ప్రస్తావన రాలేదు. మరి అతడు వీరిద్దరూ సర్వలోకనాథులకు యెహోవా యొద్ద నిలబడుచు తైలము పోయి ఉన్నారు, అభిషేకము పొందిన వారు నుండి. దెన్ సెడ్ హి, దిస్ ఆర్ ద టూ అనాయింటెడ్ వన్స్ అని ఉంది. ఇక్కడైతే దేవదూతలు అనేటువంటి ప్రస్తావన రాయబడలేదు. మరి ఓకే సార్, పాస్. ఓకే, ఒక పాట పాడండి చిన్న రిఫ్రెష్మెంట్ కోసం. సో ఇప్పుడు మన ఎవరు అన్నారు, అట్లా అయితే మీరు అంటే మన క్లాస్ మీరు ముందుకు వెళ్దాం. చిన్న పాట పాడిన తర్వాత అంటే ఎవరైనా ఒకరు శ్యామ్ ఒక చిన్న పల్లవి ఇచ్చారు వాడు, మనం ముందుకు వెళ్దాం. సుదర్శన్ అన్న, ఓకే, సుదర్శన్ అన్న. చూసాను. ఓకే, ఇప్పుడు ఫుల్ ప్రజెంట్ ఉన్నారు. ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది సార్, ఎవరైనా వాడమని చెప్పండి. ఓకే, ఎవరైనా విల్లింగ్ ఉన్న వాళ్ళు ఒక పాట పాడండి. ఒక పల్లవి చరణమే, ఎక్కువ పాడకండి. నజరేయుడా పాడండి. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి నీ చాటేదా. నజరేయుడా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ చేనతో కొలచితివి, ఆకాశ గగనాలను నీ చేనతో కొలచితివి. శూన్యములో ఈ భూమిని ప్రేలాడ తీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా. రైలనయ్య గారు, అయ్యారు వందనాలు. ప్రస్తుతానికి పాడితే బాగుండేదండి, కదలకుండా నడవకుండా పాడితే ఇంకా బాగుండేది. మీకు వంతు బాగుంది. థ్యాంక్ యూ అండి పాడడానికి. ఓకే, మంచిది. మనకి ఇంకా టైం ఉంటా ఉంది. సో మీరు ఎవరు లెఫ్ట్ అవ్వద్దు. లాస్ట్ ప్రార్థనకి వెళ్ళిపోతా ఉంటారు కొంతమంది, ఆశీర్వాదం తీసుకోకుండా. అట్లా చేయకండి. వాక్యం అయిపోయినామంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇక ఎట్లా లాస్ట్ ప్రార్థన చేస్తారు, ఆశీర్వాదం ఇస్తారు, చేళ్ళు మాట్లాడతారు అని చెప్పి ఎవరి దారుణాలు వెళ్ళిపోతా ఉంటారు. సో అట్లా చేయకుండా ఎండ్ ఆఫ్ ద క్లాస్ వరకు ఉండండి. వన్ మినిట్ అండి, నేను ఒకసారి బయటకు వెళ్ళి వస్తాను.
వన్ అర్జెంట్ మీటింగ్ వచ్చారు. సో ఈ లేపు ఒక్కరు ఎవరైనా పాట పాడు. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఓకే సార్, క్యారీ ఆన్. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్నా యేసయ్య, నీకే నారాధన. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. అందరం కలిసి ఆరాధిద్దాం. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. వీలుంటే నాతో కలిసి ఆరాధించండి, పాట పాడాలి. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. ఓకే, థ్యాంక్ యూ. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. ఓకే, మనము ముందుకు వెళ్దాం. సో దూతల పరిచర్య ఇప్పటి వరకు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఏంజల్స్, దూతల పరిచర్య, ఇది ఒక్కటి నేర్చుకొని ముగించేసుకుందాం. సో దూతలు ఏమేం పరిచర్య, యేసుక్రీస్తుకి ప్రభువుకి ఎలా పరిచయం చేస్తాయి, విశ్వాసుల జీవితంలో ఎలా పరిచయం చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. దూతల పరిచర్య అని హెడ్డింగ్ పెట్టండి, మినిస్ట్రీ ఆఫ్ ది ఏంజల్స్. సో దేవుడు దూతలను నియమించిన విధానము, అవి చేయవలసిన పని ఏంటిది అనేటువంటిది నేర్చుకుందాం. సో దూతల పరిచర్య, మినిస్ట్రీ ఆఫ్ ఏంజల్స్. మొదటిది దూతలు దేవునికి చేసే పరిచర్య. మొదటిది దూతలు దేవునికి చేసే పరిచర్య. దేవునికి ఏం పరిచర్య చేస్తున్నాయి దూతలు అని అంటే రాసుకోండి. స్తుతి చేస్తున్నాయి, ఆరాధన, సేవ చేస్తా ఉన్నాయి, దేవునికి సాధనములుగా వాడబడి తీర్పులను కుమ్మరిస్తున్నాయి, దేవునికి నివేదికను అందిస్తున్నాయి, దేవుని కార్యాలను బట్టి ఆనందించి పాటలు పాడుతున్నారు. ఇవి దేవదూతలు దేవునికి చేసే పరిచర్యలు. లాస్ట్ వన్ ఏంటి సార్? దేవుని కార్యములను బట్టి ఆనందించి పాటలు పాడుతారు.
సార్ ఇది సార్ సార్ చెప్పండి డానియల్ గారు. సార్ అది దేవునికి సేవా పరిచర్య స్థుతి చేస్తున్నాయి, ఆరాధన చేస్తున్నాయి. సేవ దేవునికి సాధనములుగా వాడబడి తీర్పులు కుమ్మరిస్తాయి. యా ఓకే. తర్వాత దూతలు యేసు ప్రభువుకు చేసే పరిచర్యలు, చేసిన పరిచర్యలు, చేసే పరిచర్యలు. సో యేసుక్రీస్తు జననంలో వారి పరిచర్య ఉంటుంది, జీవితంలో పరిచర్య ఉంది, పునరుద్ధానంలో పరిచర్య ఉంది. యేసుక్రీస్తు రాకడలో కూడా దూతల పరిచర్య అనేటువంటిది మనకు కనబడుతుంది. ఫస్ట్ మెయిన్ హెడ్డింగ్ పెట్టుకున్నారుగా దూతల పరిచర్యలో. మొదటిది దూతలు దేవునికి చేసే పరిచర్య. తర్వాత రెండోది దూతలు యేసు ప్రభువుకు చేసే పరిచర్య. దూతలు యేసుక్రీస్తు ప్రభువుకు చేసే పరిచర్య. దాని కింద ఇంకా సబ్ హెడ్డింగ్ గా యేసు జననములో. సో యేసు జననంలో దూతలు ఏం పరిచర్య చేశాయండి? ఏం వర్క్ చేశాయి? చెప్పండి, ఏం పని చేశాయి దూతలు? ధైర్యపరిచే వర్తమానాలను తెలియజేశాయి, దారి చూపించాయి. ఓకే, వెరీ గుడ్. సో మొదటిది ఏంటిదంటే ప్రవచించారు. దూతలు ఏం చేశారు? ప్రవచించారు. తర్వాత ప్రకటించారు. దూతలు ప్రవచించారు, ప్రకటించారు. తర్వాత యేసుక్రీస్తు జీవితంలో హెచ్చరించారు, హెచ్చరిక, నడిపింపు. స్పీడ్ అవుతుందండి కొంచెం. ఓకే, యేసు జీవితంలో హెచ్చరిక చేశాయి, నడిపింపు, పరిచర్య, ప్రతిరక్షణ. సార్ చాట్ చేయండి సార్. సో తర్వాత యేసుక్రీస్తు పునరుద్ధానంలో ఆయన తర్వాత ఏం చేశాయి? రాయిని దొర్లించాయి, పునరుద్ధానమును ప్రకటన చేశాయి. సో రాయిని బొర్లించాయి, పునరుద్ధాన ప్రకటన చేశాయి, రక్షణలో తొంగి చూశాయి, ఆరాధించుట చేశాయి. పునరుద్ధానంలో మొదట యేసుక్రీస్తు దూతలో యేసుక్రీస్తు ప్రభువుకు చేసిన పరిచర్లో జననంలోనేమో ప్రవచించాయి, ప్రకటించాయి. క్రీస్తు జీవితంలో ఏం చేశాయి? హెచ్చరిక చేశాయి, నడిపించాయి, పరిచర్య చేశాయి, ప్రతిరక్షణ చూపించాయి. తర్వాత యేసుక్రీస్తు పునరుద్ధానంలో ఏం చేశాయి అంటే రాయిని నిద్రించుట, పునరుద్ధాన ప్రకటన, రక్షణలోకి తొంగి చూచుట, ఆరాధించుట చేశాయి. రక్షణలోనికి నడిపించి రక్షణలో తొంగి చూచుట అనేటువంటి పదం, తొంగి చూచాయి అని రాసు. మనకి పేతురు గ్రంథంలో ఉంటుంది. మొదటి పేతురు 1:10-12 చూస్తే దేవదూతలు రక్షణలోకి తొంగి చూచనని ఉంటుంది. సార్ ఇది మెసేజ్ బాక్స్ లో పెడతారా? పెడుతున్నాను మీకు ఇప్పుడు రిఫరెన్స్ తో పెడుతున్నాను. ఇంతకుముందు రిఫరెన్సెస్ చెప్పలేదు కానీ ఇక్కడ రిఫరెన్సెస్. సో రెండవ రాకడలో ఏం చేస్తాయంటే రెండవ రాకడ ప్రవచనం చెప్తా ఉన్నాయి.
తర్వాత సంఘం ఎత్తబడే సమయంలో ఉంటారు. రెండవ రాకడలో యేసుక్రీస్తుతో పాటు వస్తారు. ఆయన రాకడలో ఆరాధిస్తారు, మనుషులను ప్రోగు చేస్తారు, తీర్పులో సాధనములుగా ఉంటారు. ఇవి యేసు రాకడలో చేసేటువంటి పనులు. మళ్ళీ ఒకసారి చెప్పు సార్. రెండో రాకడ ప్రకటన చేస్తాయి. ప్రకటన సంఘం ఎత్తబడే సమయంలో ఉంటారు. ఆ, తర్వాత రెండవ రాకడలో యేసుతో పాటు వస్తారు, అంటే వచ్చుట. నేను ఇక్కడ చాట్ బాక్స్ లో పెట్టాను చూడండి, అవి రిఫరెన్సెస్ తో పాటుగా ఉంటాయి. సో మిగతాది విశ్వాసుల జీవితంలో ఏం చేసావు అనేటివి మనము నెక్స్ట్ క్లాస్ లో విందాం. ఓకే సార్.